మూవీ సినిమా అయితే పర్లేదు, సినిమా బాగానే ఉంది, సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంట్రెన్స్ బాగుంది, ఎంట్రీ మొత్తం కామెడీ, ఫుల్ ఆఫ్ కామెడీ. సెకండ్ హాఫ్ లో కొంచెం క్లైమాక్స్ లో జర అంటే మూవీ మొత్తం మీమ్స్ తో నిండిపోయింది అన్నారు. మరి మీమ్స్ లా చూసినట్టు అనిపించిందా లేకపోతే మూవీ స్టోరీ లా అనిపించింది? స్టోరీ అంటే మేమ్స్ లాగానే అనిపిస్తుంది, స్టోరీ లాగా అయితే ఏం అనిపించలేదు. నార్మల్ సింగిల్స్ లైఫ్ లో ఉన్న లాగానే ఉంది. సో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారు దీంట్లో, కేతికా శర్మ అండ్ ఇవానా. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు వాళ్ళ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ అయితే పర్లేదు, ఈ కొత్త మీద నేను అంత అబ్జర్వ్ చేయలేదు, ఆమె అంత అనిపించలేదు. అసలు స్టోరీ ఏంటి? అసలు దేనిపైన డిపెండ్ అయి ఉంది? స్టోరీ అంటే ప్రెసెంట్ జనరేషన్ లో నడుస్తున్న సిచ్యువేషన్స్ ఇదే. మనం ఒకళ్ళు నమ్ముతాం, మనల్ని వేరే నమ్ముతారు, లాస్ట్ గా అటుపై ఇటుపై ఒకళ్ళే అవుతారు, ఇద్దరు ముగ్గురు వాళ్ళు కాదు అంతే. సో మూవీలో బాగా హైలైట్ అనిపించింది ఏంటి? అసలు మూవీ మొత్తం కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంది? మూవీ మొత్తం దేనిపైన డిపెండ్ అయిందంటే మొత్తం సింగిలే కాదు. ఇక మోసపోవద్దు, గుడ్డిగా నమ్మద్దు, క్లారిటీగా ఏదైనా కానీ చూసుకోవాలి, తెలుసుకోవాలి. శ్రీ విష్ణు అంటేనే మనకి వల్గర్ లాంగ్వేజ్ కనిపిస్తుంటే, డబుల్ మీనింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి డబల్ మీనింగ్ అయితే నాకు ఇంతగా అనిపించలేదు, కొంచెం వేరే పాత సినిమా అంటే ఉంటాయి కానీ ఇది అనిపించలేదు. సో దీంట్లో వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది, పర్ఫెక్ట్, మంచిగా. సో డాన్స్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది? కామెడీ కామెడీ సూపర్ ఉంది, అదే మంచిగా. అదే మంచిది. అంటే సినిమాలో మీకు బాగా కరెక్ట్ అయిన సీన్ ఏంటి? సినిమాలో కనెక్ట్ అయిన సీన్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం, ఎందుకంటే మొత్తం టోటల్ ఓవరాల్ మొత్తం కామెడీ ఉంది కదా, జర బాగుంది. సో రేటింగ్ ఎంత ఇస్తారు? సూపర్ బ్లాక్ బస్టర్.